ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. ఏబిఎన్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. సహజ సిద్ధంగా వాస్తుశాస్త్రంలో విధి విధానం ఏమిటి అంటే ఏ విధి విధానం ఇక్కడ గృహం కట్టినప్పుడు ఆ గృహాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, గృహంలో ఏ ఏ ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి, అసలు లక్ష్మీప్రదమైనటువంటి తులసి కోట అనేటువంటిది ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా రకరకాలుగా సందేహాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఏదైనా గృహం కట్టుకునేటప్పుడు మనకి ఆ గృహంలో అసలు ఎన్ని ఫోటోలు ఉండాలి, పూజా మందిరంలోనే ఆ యొక్క దైవతారాధన చేసేటువంటి ఫోటోలు ఉండాలా, మిగతా రూమ్స్లో ఉండకూడదా అనేటువంటిది కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇక్కడ పూజ చేసేటువంటి ఆ యొక్క స్థలంలో తూర్పు అభిముఖంగా మనం కూర్చుని పూజ చేస్తాం కాబట్టి తూర్పు గోడకి మనం ఆ యొక్క ఫోటోలు అంటే దేవతల ఫోటోలు అనేటువంటివి ముఖ్యంగా పెట్టుకోవాలి. అంతేగాని ఇల్లంతా కూడా మొత్తం దేవతల ఫోటోలు అనేటువంటిది ఎప్పుడూ పెట్టుకోకూడదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నార్త్ అభిముఖంగా పెట్టుకోవచ్చా అనేటువంటిది చాలామందికి సందేహం. ఇట్లా దేవతల ఫోటోలు ఉత్తర గోడకి ఉండవచ్చా, దక్షిణ గోడకి ఉండవచ్చా, పడమర గోడకి ఉండవచ్చా, కేవలం తూర్పు గోడకే ఉండాలా అనేటువంటిది చాలామందిలో సందేహం. పూజ గదిలో మనం చాలా లిమిటెడ్గా పెట్టుకోవాలి. దేవతల ఫోటోలు అనేటువంటివి ఎన్ని పడితే అందరి దేవుళ్ళు పెట్టామనుకోండి, రోజు అర్చన చేసి నైవేద్యం మనం ఇవ్వాలన్నమాట. ఎప్పుడు కూడా అలా మనం అన్నన్ని ఫోటోలు అనేటువంటివి పెట్టుకోకూడదు. మీ కులదేవతల ఫోటో ఏదైతే ఉంటుందో అది ఉండాలి. శివ కుటుంబం ఫోటో అనేటువంటిది ఉండాలి. సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాత ఫోటో, కామధేను అనేటువంటిది ఉండాలి. ఇవి మ్యాండేటరీగా ఉంటే సరిపోతుంది. అంతేగాని అందరి ఫోటోలు ఉండాల్సినటువంటి విధి విధానం లేదు. అదేవిధంగా కొంతమంది పితృదేవతల ఫోటోలు తూర్పు గోడకు పెడుతూ ఉంటారు. తూర్పు గోడకి ఎప్పుడు పితృదేవతల ఫోటోలు పెట్టకూడదు. పితృదేవతల ఫోటోలు ఎప్పుడైతే తూర్పు గోడకి తగిలిస్తామో ఇంటి పెద్ద కొడుకు కొంచెం త్వరగా కాలం చేస్తారు అంటంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏదో స్థలం ఉందంటే అక్కడ ప్లేస్మెంట్ ఉంది, మాకు అక్కడే ఖాళీగా ఉంది అని చెప్పేసి తూర్పు గోడకి ఎప్పుడు పితృదేవతలకి సంబంధించి ఫోటోలు పెట్టకూడదు. పితృదేవతలకి స్పెషల్గా మనం ఒక స్థానం అనేటువంటిది మనం చూసుకోవాలి. దక్షిణ గోడకి మాత్రమే మనం పితృదేవతల ఫోటోలు పెట్టుకోవాలి. కాలం చేసిన వారివి పితృదేవతలవి దక్షిణం గోడకి మాత్రమే పెట్టుకోవాలి. అదేవిధంగా గుర్రాలు వెళ్తున్నట్టుగా గుర్రపు స్వారీ చేసేటువంటి ఆ యొక్క ఫోటోలు అనేటువంటివి ఎప్పుడూ దక్షిణ నైరుతిలో పెట్టకూడదు. అంటే కోరికలే కొట్టుమిట్టాడుతూ ఉంటారనమాట. యజమాని మనసు చంచలతకు గురవుతుంది, కోరికలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల కొన్ని అన్నెసరీ విధి విధానాల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఎప్పుడూ కూడా ఆ యొక్క వెళ్ళేటువంటి గుర్రాలు అంటే పరిగెత్తేటువంటి గుర్రాలు, స్వారీ చేసేటువంటి ఆ యొక్క గుర్రాల ఫోటోలు ఎప్పుడూ కూడా దక్షిణ గోడకి దక్షిణ నైరుతిలో సౌత్ వెస్ట్ రూమ్లో పెట్టకూడదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా శక్తితత్వంతో ఉండేటువంటి ఫోటోలు ఎప్పుడూ కూడా హాల్లో గర్భంలో పెట్టకూడదు. శక్తితత్వం అంటే ఏంటి? సింహవాహిని కత్తి పట్టుకుని ఉంటుంది. అలా పెడితే ఏంటంటే ఇలాంటి శక్తితత్వంతో ఉండేటువంటి విధి విధానంతో ఉండేటువంటి ఫోటోలు పెట్టినప్పుడు ఇంటి గృహిణికి ఆపరేషన్స్ అవి అవుతూ ఉంటాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఫోటోల విషయంలో కూడా మనం ఎక్కడ ఏ ఫోటో ఏ విధంగా పెట్టాలి అనేటువంటిది చూసుకోవాలి. అదేవిధంగా బాబావారి ఫోటోనే పెట్టామనుకోండి, భిక్షాటన చేస్తున్నటువంటి విధి విధానంతో ఆ యొక్క ఫోటో మన పూజా మందిరంలో పెట్టకూడదు. కిరీటం ధారణ చేసినటువంటి ఆ యొక్క ఫోటో మాత్రమే పెట్టాలి. అష్టైశ్వర్య సిద్ధి, అదేవిధంగా ఐశ్వర్యం రావటానికి. అంటే ఇక్కడ బాబావారి ఫోటోలో కూడా భిక్షాటన చేసేది, అదేవిధంగా ఐశ్వర్యతత్వంతో ఉండేటువంటి రెండు రకాలవి ఉంటాయి. మనం ఏం ఫోటో పెడుతున్నాము అనేటువంటిది పూజా మందిరంలో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా మనం చేసేటువంటి చిన్న చిన్న విగ్రహాలు పెడతాం. ఆ విగ్రహాలు అనేటువంటిది పొరపాటున కూడా హాలోగా ఉండకూడదు, ఎప్పుడు కూడా సాలిడ్గా ఉండాలి. ఇవన్నీ కూడా వాస్తు రీత్యా పాటించి ఏ ఫోటోలు ఎక్కడ పెట్టాలి, ఏ విధి విధానంతో మనం వాస్తు రీత్యా ఎలాంటి దోషాలు లేకుండా ఆ యొక్క దైవతా సంబంధమైనటువంటి ఫోటోలు కానివ్వండి, మిగతా ఆర్టిస్టిక్ ఫోటోలు కానివ్వండి, ఎక్కడ ఏ విధంగా పెట్టుకోవాలి అనేటువంటిది పూర్తిగా తెలుసుకుని మాత్రమే మనం నిర్ణయం తీసుకోవాలి. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.